హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి పెసర్లతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను. ఈ పెసర్లతో చేసుకునే రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోవచ్చు, స్నాక్స్గా అయినా తీసుకోవచ్చు. ఎంతో హెల్దీ అయిన ఈ పెసర్లతో చేసుకునే రెసిపీ ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా బౌల్లోకి 1 కప్పు పెసర్లను వేసుకోవాలి. వీటిలో వాటర్ పోసి 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులోకి పెసర్లు మునిగే వరకు వాటర్ పోసి 5-6 గంటలు నానబెట్టుకోవాలి. చూడండి, 6 గంటల తర్వాత ఇవి ఎలా నానాయో. వీటిని మరలా ఒకసారి శుభ్రంగా కడుక్కొని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులోకి కొన్ని వాటర్ పోసి స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఇలా చిల్లుల గిన్నెలో వేసి వాటర్ అన్నీ వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత స్టవ్ పై వేరొక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. మూడు 4 వెల్లుల్లిపాయలను కొంచెం దంచి వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పెసర్లను వేసుకోవాలి. ఇలా ఈ పెసర్లను కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా 1/2 స్పూన్ అంతా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా అంతా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్దీగా పెసర్లతో చేసుకునే ఈ రెసిపీ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.